కట్టే వీడియోలో సహకరించండి మనోళ్ళంతా లాంగ్ షాట్ తీసుకోండి అన్న కొద్దిగా జరుగురే మాకు వెంకలే అన్న అయిపోయి అడిట్ ఉంచు అన్న సీరణ బాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్టుకోమను ఈరోజు అన్న ఒక్క నిమిషం ఓకే అన్న ఓకే 2014 తర్వాత ఓకే 2014 తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా అందుబాటులో ఉండాలి అని ఎమ్మెల్యేలకు నివాస గృహాలు కట్టించి ప్రతి నివాస గృహం కూడా ₹1 కోటి తక్కువ లేకుండా ఖర్చుతోటి కట్టేయడం జరిగింది. అది మంచి పరిణామమే. ఎందుకంటే నియోజక హెడ్ క్వార్టర్లో ఎల్లవేళ ప్రజలకు అందుబాటులోనే ఒక నిర్ణయంతో కట్టేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి దాని తర్వాత మూడోసారి కూడా మన ఎన్నిక కాబడి మూడోసారి ఆయన ఎమ్మెల్యే అయిండు. మూడోసారి తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 20 మాసాలు అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న వారి శాసనసభ్యుడు సోయి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ గౌరవ జిల్లా మంత్రి గారి ఫోటో, ఉత్తమ్ కుమార్ గారి ఫోటో కానీ, రేవంత్ రెడ్డి గారి ఫోటోలు చిత్రపటాలు పెట్టుకోకపోవడం, ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది అది కరెక్ట్ కాదు అనేది తెలియపరుస్తా ఉన్నాం. ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తి. ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిది. దీన్ని ఆయన సొంతానికి వాడుకోవడానికి వీల్లేదు. అయినా గత ఎన్నికల్లో అధికారంలో ఉండి ఈ ఇల్లు ఖాళీ చేయకుండానే ప్రభుత్వంలో ఉండి కూడా ఎలక్షన్లు కూడా ఆయన జరిపించడం జరిగింది. అంత చిత్తశుద్ధి లేదు. అలాంటి పనులు చేసిన అతను కనీసం ఇప్పటికైనా చూస్తా ఉన్నాం 2 సంవత్సరాల కాలంలో కూడా
మా ముఖ్యమంత్రి గారి ఫోటో మా మంత్రి గారి ఫోటో ఎక్కడా లేదు. కాబట్టి ఆయనకు తెలియపరచాలి. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారిని గౌరవించడం నేర్చుకోవాలి. చదువుకున్నవాడు సంస్కారం ఉన్నాం. ఈయన ఆ సంస్కారం కుసంస్కారిగా ఉన్నాడు తప్ప సంస్కారవంతుడుగా లేడు. కాబట్టి నేను ఫోటోలు ఆయన పెట్టలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున దామోడి గారి నాయకత్వంలో, దామోడి గారి ఆజ్ఞ మేరకు ఈరోజు ఈ చిత్రపటాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. ఏదైతే ఈ 20 మాసాల్లో ఈ సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని లెటర్లు ఇచ్చినా కూడా, ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినా కూడా, అన్ని చెక్కులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కూడా ఎవరికి ఎంత రాస్తాడో అందరికీ కూడా ఆయన కూడా ఎక్కడ కించపరచకుండా ఆ విధంగా ఆయనకు చెక్కులు ఇవ్వడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. చెక్కు వరకు కట్ చేసి సందేశాన్ని పక్క పెట్టి చెక్కులు ఇస్తున్నాయి. ఆయన ఇంట్లోకి ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారి సందేశం, ఏ ముఖ్యమంత్రి సందేశం ఉంటుంది ఆ చెక్కుకు. ఎవరైతే ఆపదలో ఉన్న వారికి ఈ చెక్కులు ఇస్తారో ఆర్థిక సాయం, ఆ సాయం గురించి ముఖ్యమంత్రి 2 మాటలు చెప్తాడు. ఆ మాటలు చెక్కులు కాగితాలను తిప్పేసి ఆ చెక్కుల వరకు ఇచ్చి ఈయన జబ్బలు దాచుకుంటూ నేనే తెచ్చిస్తున్నా ఇటుకని. ఆయనకంటే ఎక్కువ మనం పార్టీలో ఆయనకంటే ఎక్కువ ఇస్తా ఉన్నాం. ఈ ఒకసారి ఆయనకు కనువిప్పు కలగాలి. ఇలాంటి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకెవరైనా ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా వీళ్ళను ఖచ్చితంగా మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ మన ముఖ్యమంత్రి కానీ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రుల ఫోటోలు తప్పకుండా మనం పెట్టేయాలని చెప్పి మనమే పెట్టాలి. ఇది మన ఆస్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఇది పిలుపునిస్తా ఉన్నాను. జై రేవంత్ అన్న, జై ఉత్తమ్ అన్న, జై దామన్న, జై సర్వోత్తమ్ రెడ్డి గారు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై వీరన్న, జై వీరన్న, జై వీరన్న, జై వీరన్న, జై వీరన్న. టైగర్ రాముడు దామోడి గారు కప్పు, టైగర్ రాముడు దామోడి గారు కప్పు, సర్వోత్తమ్ రెడ్డి గారు కప్పు, సర్వోత్తమ్ రెడ్డి గారు కప్పు, కొప్పులవైన రెడ్డి గారు కప్పు, కొప్పులవైన రెడ్డి గారు కప్పు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై దామన్న, జై దామన్న, జై దామన్న, జై దామన్న, జై దామన్న, జై దామన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, టైగర్ రాముడు దామోడి గారు కప్పు, టైగర్ రాముడు దామోడి గారు కప్పు. ఏదైతే సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది అది గవర్నమెంట్ సొత్తు. అది దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, జిల్లా మంత్రి గారి ఫోటో కానీ లేకుండా ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లెక్క దీన్ని నడిపిస్తూ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారికి ఇది కలువిప్పు కలగాలని ఆయన్ని చాలా మేధావిని మాట్లాడుతూ ఉంటాడు. 3 సార్ల చట్టసభకు ఎన్నికై ఉండి కూడా ఈ ఇంగిత జ్ఞానం, ఈ సోయి మరిచిపోయి 20 మాసాలు అవుతున్నా కూడా పాత ముఖ్యమంత్రి ఫోటోనే పెట్టుకోవడం జరిగింది. మేము అది వాటి జోలికి పోలేదు, వాటి ముట్టుకోలేదు. మేము మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితేంది, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఫోటో అయితేంది, ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఫోటో చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి మూకుమ్మడిగా కార్యకర్తలు రావడం జరిగింది. ఈ చిత్రపటాలు పెట్టి వారి కలువిప్పు కలగాలి. నేనేదో తెలివి కల్లోని నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఈ సోయి మరిచిపోయిండు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం చెక్కులు ఈయన ప్రతిపక్ష శాసనసభ్యుడైనా కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించే దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే రికమెండ్ చేసిన ఈ అయితే సీఎం రిలీఫ్ ఫండ్లోనే అన్నిటికి కూడా సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుంది. ఎవరైతే చెక్కు అందిన వాళ్ళు ఉంటారుగా లబ్ధిదారులు, వాళ్లకు ముఖ్యమంత్రి గారు సందేశం ఉంటుంది. కింద ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కట్ చేసి ఈయనేదో ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు, ఈయన చెక్కులు పంచుతున్నట్టుగా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ తెచ్చి పంచుతున్నట్టుగా ఇక్కడ ఆయన ప్రవర్తించడం మంచిగా లేదు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు
ఇది మర్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఆయన కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అయితే అందరం అయితే ఈరోజు ఈ సందర్భంగా ఈ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారిది, మా మంత్రి గారిది ఇక్కడ ఫోటోలు వాళ్ళు పెట్టకుండా మేము పెట్టినాం. పాత సీఎం గారు కూడా తీయదలుచుకోలేదు. ఆయనకు అభిమానం ఉంది, పెట్టుకోండు. ఆయన గౌరవిస్తాం కాబట్టి దాని జోలికి పోలేదు మేము. మా ముఖ్యమంత్రి ఫోటో కానీ మా మంత్రి గారి ఫోటోలు కానీ ఎప్పుడైనా తీసే ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా ఖబర్దార్, ఇల్లు ముట్టడిస్తాం. నీకు చాలా కార్యక్రమాలు సూర్యాపేటలో బాకీ ఉన్నావు. నువ్వు చెప్పిన మాటలు పెద్ద పెద్ద మాటలే, నువ్వు చేసింది కూడా ఏం లేదు. సరే ఆ వివరాలు పోతే లోపలి పోతే తర్వాత మాట్లాడతాం. కానీ ఈ రోజున సబ్జెక్ట్లో ఈరోజు విలువైన దినోత్సవం కాబట్టినే ఈ కార్యక్రమం గురించి వెయిట్ చేసినాం. ఈరోజు కరెక్ట్ సమయం సందర్భం అనిపించి మేము మా కార్యకర్తలతో పొద్దుగాల మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగిందని కూడా మరొకసారి తెలియపరుస్తూ, గౌరవ శాసనసభ్యునికి కనువిప్పు కలుగుతుంది. కలగకపోతే మాత్రం ఆయన చెప్తాడు ప్రజా ఉద్యమం చేస్తా. నిన్న మనం చెప్తున్నా ఎక్కడ ఒక చీటర్ విషయంలో మాట్లాడి ప్రజా ఉద్యమం హైగా చేసేది ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేయాలి. ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేస్తాం తప్పకుండా. అది ఏమైనా జరిగితే ఆయన మళ్ళీ దాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా దీని మీద మేము ఎట్లా చేయాలో అట్లా దీన్ని చేస్తాం. ఈసారి ఇక పెద్ద ఎత్తున చేస్తామని కూడా తెలియపరుస్తూ ముగిస్తాం.